Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series, Science and Technology. ఇది టాపిక్ 2. ఆల్రెడీ టాపిక్ 1 రిలేటెడ్ కొన్ని వీడియోస్ ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఉంటాయి, ఎవరైనా చూడకపోతే అవి చూడొచ్చు. టాపిక్ 2 మనం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేయబోతున్నాం, ICT. Please visit our website www.groupsmaster.com. This website is mainly useful for you in your APPSC and civil services examination preparation. Information and Communication Technology, ICT. What is ICT? మనకి ICT అంటే చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ అంటూ లేదు, బట్ హియర్ we have provided a simplest definition. You can use this definition in your examinations. ICT refers to technologies that provide access to information through telecommunication. సింపుల్ చూడండి, ICT refers to technologies. ICT అనేది స్పెసిఫిక్ టెక్నాలజీస్ని రిఫర్ చేస్తుంది. ఆ టెక్నాలజీ ఏమేమి యూజ్ చేసుకుంటుంది? టెలికమ్యూనికేషన్ అనే టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తుంది అనమాట. దాన్నే మనం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని అంటాం, ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ICT మెయిన్లీ ఫోకసెస్ ఆన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆ వరల్డ్లోనే ఉన్నది, కమ్యూనికేషన్ రిలేటెడ్ టెక్నాలజీ అని. సో ఇట్ ప్రైమర్లీ ఫోకసెస్ ఆన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. సింపుల్గా ఈ డెఫినేషన్ మీరు ఎక్కడైనా ప్రొవైడ్ చేయొచ్చు. ICT రిఫర్స్ టు టెక్నాలజీస్ దట్ ప్రొవైడ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ త్రూ టెలికమ్యూనికేషన్. ఈ డెఫినేషన్ మీరు ఇంటరాక్షన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ICT includes all communication technologies such as internet, wireless networks, cell phones, computers, software, video conferencing, social networking, broadcasting technologies like radio and TV, other media applications and services which are enabling users to access, retrieve, store, transmit and manipulate information in a digital form. అంటే మనకి అవైలబుల్గా ఉన్న కమ్యూనికేషన్ టెక్నాలజీస్ వయా వైర్లెస్, ఇంటర్నెట్, వైర్లెస్ నెట్వర్క్స్, ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనం ఈమెయిల్స్ పంపిస్తాం. అలాగే మనకి ఇంటర్నెట్లో మనం వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ చేస్తుంటాం, సోషల్ నెట్వర్క్ యూజ్ చేస్తుంటాం, బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీస్ లైక్ రేడియో అండ్ టీవీ విత్ ద హెల్ప్ ఆఫ్ శాటిలైట్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలోకి వస్తాయి. వాటితో పాటు ఇవన్నీ మనకి ఏం ఎనేబుల్ చేస్తున్నాయి? ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది, డౌన్లోడ్ చేసుకుంటాం, మళ్ళీ స్టోర్ చేస్తాం, తర్వాత ఎప్పుడైనా కావాలంటే దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసి యూజ్ చేసుకుంటాం. అలాగే ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తాం వయా వైఫై, బ్లూటూత్, ఇన్ఫ్రారెడ్ ఎక్సెట్రా. ఆల్ దిస్ ఈస్ transmission and retrieving and accessing information is done through digital form, okay, not physically. So this is mainly about ICT introduction. Let us see the components of ICT. ICT has two components, ICI and IT. మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, బట్ స్టిల్ వీఆర్ రివైజింగ్ దీస్ థింగ్స్. ICTలో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ICI, IT అని. మీరు ఎప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అసలు IT అనేది ఎక్కడ వస్తుంది అనేది, ఏ బ్రాంచ్లో వస్తుంది అనేది. బ్రాంచ్ అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ IT అనేది దేనికి సపోర్టెడ్? ఈ ICTలోనే సపోర్ట్ ఒక వన్ ఆఫ్ ద కాంపోనెంట్ IT అనమాట. ఇంతకుముందు మనం చూసాం కదా, ICT డెఫినేషన్లో టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటుంది. టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేయడం జరుగుతుంది ICTలో. సో దానికి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. అందుకే ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో దాన్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయడం ఫస్ట్ కాంపోనెంట్ అనమాట. ఆ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? ఇట్ రెఫర్స్ టు ఫిజికల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్ లైక్ సెల్యులర్, బ్రాడ్కాస్టింగ్, కేబుల్, శాటిలైట్ అండ్ పోస్టల్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక శాటిలైట్ కావాలి, ఒక కమ్యూనికేషన్ జరపాలి అంటే ఒక శాటిలైట్ కావాలి. ఆ శాటిలైట్ అనేది ఇన్ఫర్మేషన్ ICTలోని ICIలో కాంపోనెంట్లో ఒక పార్ట్ అనమాట. అలాగే మనకి ఒక కేబుల్ కావాలి, USB కేబుల్ కావాలి, అదొక హార్డ్వేర్, అది కూడా ఒక కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఆ కేబుల్ ఉంటేనే డేటా అనేది ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్లోకి మూవ్ అవుతుంది అనమాట. సో ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ICTలో ఫస్ట్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కనుక అది హార్డ్వేరు మనం కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఆ హార్డ్వేర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే అప్పుడు మనకి IT వస్తుంది అనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా హార్డ్వేర్ ఉంటుంది. మెయిన్లీ దట్ హార్డ్వేర్ connects two important components via software. So the IT refers to hardware and software of information collection, storage, processing and presentation. మనకి ఐటీ ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అదొక హార్డ్వేర్ ఎక్విప్మెంట్ రోబోట్. దాన్ని ఎలా మూవ్మెంట్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ద్వారా అనమాట. సేమ్ వే ఒక డివైస్ని, ఒక కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివైస్ని ఐటీ ద్వారా, ఐటీ అనే కాంపోనెంట్ని యూటిలైజ్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ ద్వారా ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాన్ని మూవ్ చేయగలుగుతున్నాం అనమాట. సో ప్రోగ్రామ్ అనేది మనకి ఐటీ నుంచి వచ్చింది. అందుకే మనకి ఐసీటీలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఐసీఐ, అనదర్ వన్ ఈజ్ ఐటీ. ఐసీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ ఐసీటీ కాంపోనెంట్స్. లెట్ us see ఐసీటీ ఇంపార్టెన్స్ అండ్ అడ్వాంటేజెస్. ఇది రివిజన్ సిరీస్. సో మనం డీప్గా వెళ్ళాం, రివైజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా రివైజ్ చేసుకుని వెళ్ళిపోతాం. ఐసీటీ అసిస్ట్ స్టూడెంట్స్ ఇన్ యాక్సెసింగ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్ డిజిటల్ ఇన్ఫర్మేషన్. ఐసీటీ హెల్ప్ స్టూడెంట్స్ ఇన్ యాక్సెసింగ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రమోట్స్ కొలాబరేటివ్ లెర్నింగ్ ఇన్ డిస్టెన్స్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఎంత దూరం నుంచి అయినా సరే స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ డిజిటల్ ఫార్మాట్లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫిజికల్గా వాళ్ళకి ఒక నోట్స్ ఇవ్వాలని కానీ, ఒక టెక్స్ట్ బుక్ తయారు చేసి పంపించాలని కానీ పోస్టల్ ద్వారా అవేమీ ఉండవు అనమాట. నెక్స్ట్ ఐసీటీ ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ ఎడ్యుకేషన్. మనకి ఐసీటీ వల్ల క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ కూడా ఇంక్రీజ్ అయిందనమాట. ఫిజికల్గా కన్నా డిజిటల్గా మీకు కంటెంట్ని చాలా ఎలాబరేటివ్గా గ్రాఫిక్స్ యూజ్ చేసి ప్రజెంట్ చేయడం జరుగుతుంది కనుక సో లెర్నింగ్ స్కిల్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. అలాగే క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ పీపుల్ ఆర్ కనెక్టెడ్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఇస్ పీపుల్ ఆర్ కనెక్టెడ్. People are in today's world, people are connected with their family members, relatives or colleagues, friends, ఎవరైనా అవ్వచ్చు through ICT. How? By using electronic mail, messengers, call conferences or video conferences. ఈ ఈమెయిల్ అనేది మెసెంజర్స్, వేరియస్ మెసెంజర్స్, వాట్సాప్, యాహూ మెసెంజర్, లైక్ దట్, గూగుల్, ఇవన్నీ కూడా యూజ్ చేసి మనం అందరం కూడా ఒకరినొకరు కనెక్ట్ అయి ఉన్నాం అనమాట. ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఐసీటీ అనమాట. So here ICT plays an important role in connecting people socially. Next, digital computer and networking has changed our economy concept to economy with no boundary in time and space. It is possible only because of ICT. మనకి డిజిటల్ కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ ద్వారా మన ఎకానమీకి అసలు లిమిటే లేకుండా పోయింది. ఒకనొకప్పుడు ఒక ఎకనామిక్ ట్రాన్సాక్షన్ జరగాలంటే బార్టర్ సిస్టమ్ ద్వారా జరిగింది. అంటే ఒక ఫిజికల్గా ఒక గూడ్ని ఇంకోటికి ఇస్తే ఇంకో గూడ్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. తర్వాత దాని కరెన్సీ కాయినేజ్ వచ్చింది. ఇప్పుడు కాయినేజ్లో కూడా ఆ కాయిన్ కానీ ఇప్పుడు కూడా ఒక మనీ కానీ ఇవ్వాలంటే ఫిజికల్గా అక్కడ ప్రెజెంట్ అయి ఉండాలన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ దట్ సర్వీస్ యూ హ్యావ్ టు ప్రెజెంట్ అండ్ పెర్ఫార్మ్ దట్ ఎకనామిక్ యాక్టివిటీ physically. But however, digital computer networking with the help of ICT changed everything. Economy today, in today's world, economy has no limit. Okay, how? ICT brings a lots of changes for economic development. In this way, economy is also developed by enabling millions of transactions to happen in easy and fast way. మీరు ఇక్కడే ఉంటారు, సర్వీస్ని ఇస్తారు, వాళ్ళు అమౌంట్ పే చేస్తారు, ఆన్లైన్లో మీకు వచ్చేస్తుంది. ఇదంతా ఈ సెక్యూర్ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఎలా పాసిబుల్ అయింది? ఓన్లీ బికాస్ ఆఫ్ ఐసీటీ అనమాట. ఇన్ దిస్ వే ఐసీటీ ఈస్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్. నెక్స్ట్, ఐసీటీ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. The quality of human life has also increased because of ICT, because it can use it as an education media. ఒక పర్సన్కి, చైల్డ్కి ఎడ్యుకేషన్ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే తన నెక్స్ట్ ఏజ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీనేజ్ నుంచి యూత్కి ఫర్ ఎగ్జాంపుల్ 11 years to 20 years ఎడ్యుకేషన్ చాలా క్రూషియల్గా ఉంటుంది. అక్కడ నేర్చుకున్న ఎడ్యుకేషన్ని 21 to 30 years చాలా బాగా అప్లై చేస్తాడు. సో ఇఫ్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ the quality of education by using ICT for the student in between 11 to 20 years is, then he can definitely achieve, then he can definitely play a greater role in between 21 to 30 years of age by using the technology knowledge. And the mass communication media and promoting campaigning practical important issues such as health and social area. Health related social areas లో కూడా ICT చాలా మన హ్యూమన్ లైఫ్ క్వాలిటీని ఇంక్రీజ్ చేసింది. ఎలా అంటే చూడండి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్గా ఇవ్వచ్చు. కోవిడ్-19 సిచ్యువేషన్ గురించి ఎక్కడో ఉన్న రిమోట్ ఏరియాస్ కూడా రీచ్ అయ్యింది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ టెలివిజన్, రేడియో అండ్ ఇంటర్నెట్. ఓకే, ఇన్ దిస్ వే అబౌట్ కోవిడ్-19 సిచ్యువేషన్ ప్రతిదీ కూడా ఎవ్రీడే చాలా లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అయింది. ఈవెన్ ద రిమోటెస్ట్
places of our nation and entire world. This is because of ICT only. Today, ICT literacy has become a fundamental requirement for people's work, social and personal lives. In today's world, ఐసీటీ లిటరసీ అంటే ఇప్పుడు మీకు ఒక గ్యాడ్జెట్ ఉందంటే ఆ గ్యాడ్జెట్ మీకు యూజ్ చేయడం రావాలన్నమాట. అప్పుడే కదా ఒక కేబుల్ని ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఒక టైప్ ఆఫ్ పోర్ట్ ఉందంటే ఆ టైప్ ఆఫ్ పోర్ట్లో స్పెసిఫిక్ కేబుల్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలం. ఇన్ ద సేమ్ వే ఐసీటీ, ఇదంతా కూడా ఐసీటీ లిటరసీ. ఇప్పుడు మనకు చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మొబైల్ యూజ్ చేయడం రాదు. సో ఇదంతా ఐసీటీ లిటరసీ. సో ఈ ఐసీటీ లిటరసీని ఫండమెంటల్గా తీసుకొని పిల్లలకి స్టార్టింగ్ నుంచే ఇవ్వాలి అని డిసైడ్ అవుతున్నారు ఇప్పుడు పేరెంట్స్ కూడా. సో దిస్ ఐసీటీ లిటరసీ ఈస్ ప్లేయింగ్ an important role in our social lives also. Next, ICT provides wider knowledge and can help gaining and accessing information. It is providing wider knowledge to everyone. Digital cameras, printers, scanners have allowed more people to experiment with image production. మనకు ఒకనొక టైంలో ఒక కెమెరా నుంచి ఒక ఫోటో వచ్చిందంటే చాలా అంత క్లారిటీ ఉండేది కాదు. బట్ స్టిల్ ఇప్పుడు ప్రింటర్స్ కానీ, స్కానర్స్ కానీ, డిజిటల్ కెమెరాస్ కానీ హై క్వాలిటీ ఇమేజ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనమాట. దాని ద్వారా పీపుల్స్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్, ఐసీటీ మేక్స్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అండ్ రిట్రీవల్ ఈజీలీ. ఇప్పుడే చెప్పాను కదా, మనకి ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం రిట్రీవ్ చేసుకోవాలి. సో అది ఎలా పాసిబుల్ అయింది, మనకి యూఎస్బీ డివైస్, నాట్ ఓన్లీ యూఎస్బీ డివైస్, త్రూ వైఫై నెట్వర్క్స్ ఆల్సో. ఓకే, క్లౌడ్ స్టోరేజ్ కూడా వచ్చేసింది. సో ఈజీగా క్లౌడ్లో కూడా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఎప్పుడైనా కావాలంటే ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు. అంతెందుకు మీ జీమెయిల్, సింపుల్ ఎగ్జాంపుల్, జీమెయిల్లో డేటా స్టోర్ చేసుకుంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసుకొని మీరు రిట్రీవ్ చేసుకొని యూజ్ చేసుకుంటారు అనమాట. మేబీ గూగుల్ డ్రైవ్ ఆల్సో. ఐసీటీ హెస్ క్రియేటెడ్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేసింది అనమాట. ఇట్ ఈస్ వయబుల్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఇన్ డిజిటల్ ఏజ్లో చాలామంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరికింది అంటే బికాస్ ఆఫ్ ఐసీటీ. Information dissemination has become easier than ever because ICT is basis for e-learning and online library. ఆన్లైన్ లైబ్రరీస్ చాలా వచ్చాయి. సో ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా డిసెమినేట్ అవుతుంది అనమాట. సో ఆన్లైన్ లైబ్రరీస్ మీకు ఏం కావాలంటే బుక్ ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు అన్ని ఈ బుక్స్లోనే చాలామంది చదువుతున్నారు. ఐసీటీ ఈస్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. బికాస్ ఆఫ్ ఐసీటీ ర్యాపిడ్ పెనిట్రేషన్ ఆఫ్ మొబైల్ యాక్సెస్ ఈస్ పాసిబుల్ అండ్ thereby it improved the lives of poor in both rural and urban areas. వీకర్ సెక్షన్స్కి ఎకనామిక్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్ ఎలా పాసిబుల్ అయింది, ఐసీటీ. మనకు మొబైల్ అనేది చేతిలో ఉంటే ఇప్పుడు మొబైల్లో చాలా డేటా, చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఐసీటీ ఎలా ప్రొవైడ్ చేసింది, శాటిలైట్ ఉంది, బట్ స్టిల్ యూ నీడ్ టవర్ టు ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్. సో టవర్స్ అన్నీ కూడా రిమోటెస్ట్ ప్లేస్లో పెట్టడం వల్ల మనకి ఐసీటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకోవడం వల్ల మనం ఐటీ ద్వారా ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో దానివల్ల మొబైల్స్ అనేవి ఈవెన్ దట్ రిమోటెస్ట్ ప్లేసెస్ కూడా రీచ్ అయ్యి సో వాళ్ళు ఇప్పుడు యాక్సెస్ చేస్తున్నారు. thereby వీకర్ సెక్షన్స్ ఆర్ నోయింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ద ఎకనామిక్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్. ద సక్సెస్ఫుల్ ఐసీటీ అప్లికేషన్ ఈజ్ ఇన్ ఈ-గవర్నెన్స్. ఐసీటీ చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయింది ఈ-గవర్నెన్స్లో. ఇట్ చేంజ్ ఇన్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ విచ్ హ్యాస్ చేంజ్ ద సిటిజన్ అండ్ గవర్నమెంట్ ఇంటరాక్షన్ అట్ ఆల్ లెవెల్స్. సిటిజన్స్ గవర్నమెంట్ ఇంతకుముందు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు ఫిజికల్గా, ఇప్పుడు ఈ-గవర్నెన్స్ ద్వారా డైరెక్ట్గా ఇంట్లోనే కూర్చొని ఇంటరాక్ట్ అవుతున్నారు గవర్నమెంట్తో. సో పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది పెరిగింది డెమోక్రసీలో. సో thereby it is ఐసీటీ, యూజింగ్ ఐసీటీ ఇన్ ఈ-గవర్నెన్స్, గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్, ఛాలెంజెస్. ఇంకా అడ్వాంటేజెస్ ఉన్నా సరే మనకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి ఎప్పుడు కూడా. హౌ ఐసీటీ మెటీరియల్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఫర్ లెర్నింగ్ అట్ అడ్వాన్స్డ్ లెవెల్స్. ఇనిషియల్ స్టేజెస్లో మనకు ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది, బట్ స్టిల్ అడ్వాన్స్డ్ లెవెల్లో మనకి ఐసీటీ ద్వారా మనం ఏమైనా పెర్ఫామ్ చేద్దాం అనుకుంటే యూజింగ్ ఐసీటీ మెటీరియల్స్ ఆర్ వెరీ కాస్ట్లీ. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్, మనకి i7 ప్రాసెసర్తో కంప్యూటర్ కావాలి అంటే చాలా కాస్ట్ ఎక్కువ. అలాగే ఒక ప్రొజెక్టర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రొజెక్టర్ ఉంటే మీరు ఎక్కువ మందిని ఒకేసారి మీరు ఏం టీచ్ చేయాలనుకుంటారో టీచ్ చేయగలుగుతారు అనమాట. సో మీరు ఏది ప్రజెంట్ చేయాలన్నా సరే ఒక పీపీటీ మీకు ప్రాజెక్ట్ ఉంటే ఒక ఆడియన్స్ ఒక పెద్ద ఫంక్షన్ హాల్లోని ఒక పెద్ద రూమ్లో చాలామందికి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేయగలుగుతారు. బట్ దీస్ ఆర్ వెరీ కాస్ట్లీ. ఐసీటీ ఈజ్ highly technical field because it requires logical and analytical reasoning skills for in-depth understanding and application. ఐసీటీ అనేది చాలా టెక్నికల్ లెవెల్ ఫీల్డ్ అనమాట. సో చాలామంది ఇంజనీరింగ్ చేస్తున్నారు, అందుకే ఇంజనీరింగ్ లెవెల్ సబ్జెక్ట్స్. సో వీటికి లాజికల్ అండ్ అనలైటిక్ రీజనింగ్ స్కిల్స్ కావాలి, అంత ఈజీ కాదు నేర్చుకోవడం కూడా. డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫౌండేషన్
education on ICT, most of the students have no idea about how to use ICT. మీకు చాలామంది స్కూల్స్లోని గవర్నమెంట్స్, ఎస్పెషల్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ రూరల్ ఏరియాస్లో చాలామందికి ఐసీటీ డివైసెస్ ఎలా యూజ్ చేయాలి, ఇంక్లూడింగ్ ఇంటర్నెట్ కూడా చాలామందికి తెలియదు. బికాస్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫౌండేషన్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్, lack of skills in their foundational education. Setting up of ICT infrastructure is costly. ICT infrastructure కూడా చాలా కాస్ట్లీ అనమాట. ఒక శాటిలైట్ ఉంటేనే మనం ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయగలం. శాటిలైట్ పంపించాలంటే చాలా కాస్ట్ అనమాట. సో ఇన్ ద సేమ్ వే టవర్స్, మొబైల్స్, ఇంటర్నెట్ సిగ్నల్ కావాలంటే టవర్స్ ఉండాలి. సో ప్రతి ఏరియాలో ఒక ఇన్ని కిలోమీటర్స్కి ఒకసారి టవర్ అనేది లేకపోతే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం. దేనిపై ఇంకొక గుర్తుపెట్టుకోవాలి, పాపులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ICT is using some persons for committing cyber crimes. కొంతమంది సైబర్ క్రైమ్స్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్స్ ఆర్ డెవలపింగ్ malicious programs that can cause severe damage to computers and electronic gadgets. మనకి ఈ వైరస్, ట్రోజన్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఈ ఐసీటీ కమ్యూనికేషన్ నెట్వర్కింగ్లోకి వదులుతున్నారు. సో దానివల్ల మనకి ఏంటవుతుందంటే ఈ అన్వాంటెడ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇవి మన నెట్వర్క్లో వన్స్ రీచ్ అయిన తర్వాత సో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ని కరప్ట్ చేస్తున్నాయి అనమాట. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్. సో సమ్ పర్సన్స్ ఆర్ యూజింగ్ ఐసీటీ ఫర్ కమిటింగ్ సైబర్ క్రైమ్స్. దీస్ ఆర్ ద ఛాలెంజెస్. లెట్ us conclude the ICT part. చాలా కన్క్లూషన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అవర్ సైడ్ కన్క్లూషన్. యూ కెన్ present your side conclusion also. As we are living in constantly evolving digital world, ICT has an impact on nearly every aspect of our lives, from working to socializing and learning to playing. మనకి చాలా టైప్స్ ఆఫ్ కన్క్లూషన్స్ ఉంటాయి. ఇది మేము ఇచ్చిన కన్క్లూషన్. యూ కెన్ ప్రొవైడ్ యువర్ ఓన్ కన్క్లూషన్ ఆల్సో. మీరు కన్క్లూషన్ అనేది మీ బేసిక్ ఇంట్రడక్షన్ ఏదైతే ఇచ్చారో అందులోనే ఉన్న కీవర్డ్స్ కూడా యూజ్ చేసి మీరు కన్క్లూషన్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో మీ ఇంట్రడక్షన్లోని కీవర్డ్స్, కన్క్లూషన్లోని కీవర్డ్స్ కూడా మ్యాచ్ అయ్యే అవకాశం ఎక్కువే ఉంటుంది. సో హియర్ we are concluding this video. Thank you very much. If you really like this video, please subscribe our channel Group Master and also press the bell icon for regular updates and notifications. Thank you.